తులసిని భారతీయులు అతి ప్రాచీనమైనటువంటి గ్రంథాల్లో ఉన్న లెక్కల ప్రకారం ఇది అద్భుతమైనటువంటి ఔషధ మూలికగా వాళ్ళు గుర్తించి వాడుకున్నారని, తులసి అనేది ఒక దేవతతో సమానమని, దేవతా మహత్యాన్ని, దేవతా రూపాన్ని, దేవత అంటే మనిషికి ఉండేటటువంటి శరీర ధారణ ఎలా ఉంటుంది, అదే శరీర ధారణ కూడా ఈ దేవతకు ఆపాదించి, అంటే ఈ మొక్కకు ఆపాదించి చాలా గొప్పగా దీన్ని పూజ చేసుకునేవారు. కారణం ఏంటి? అన్ని రకాల వయసుల వారికి అలాగే అన్ని రకాల జబ్బులకి, అలాగే కాలంలో వచ్చే మార్పులు సహా అన్ని కాలాల్లోనూ, ఎండాకాలం కానివ్వండి, వర్షాకాలం కానివ్వండి, మంచు కాలం కానివ్వండి, ఏ కాలంలోనైనా అన్ని కాలాల్లోనూ కూడా, అన్ని ఋతువుల్లోనూ 6 ఋతువుల్లోనూ కూడా చాలా గొప్పగా ఉపయోగపడే మందు మొక్క ఇది అని చెప్పి ప్రతివారు ఇంటిలో వేసుకుని పెంచుకునేటటువంటి గొప్ప ఆలోచనని ఋషీశ్వరులు తేగలిగారు. ఇప్పుడు ఇదే మొక్కని ఆ సంప్రదాయ ప్రకారం చిన్న మొక్క, చిన్న ఆకారం కాబట్టి మీరు చూస్తున్నారు. ఇది మహా అయితే మోకాలెత్తి అని మరీ పెద్దగా శ్రద్ధ చేసి పెంచుకుంటే కోట కట్టి ఇటుక కోట కడితే ఒక మొలెత్తి అవుద్ది, లేదా బుధాలెత్తి అవుద్ది, కానీ అంతకంటే అవుద్ది. ఏది ఎత్తు పెంచే కొంది మనం తులసి కోట అనేది లేని ఇల్లు ఉండదు కాబట్టి అటువంటి చోట ఎక్కడైనా కాస్త ఎత్తు ఉండొచ్చు, కానీ సాధారణంగా మోకాలు ఎత్తు కంటే మించి అవ్వదు సాధారణమైన పరిస్థితుల్లోనూ. అయితే ఈ చిరుజాతి మొక్క ఇది పెద్దగా తీసేసే పని ఉండదు, పెంచుకోవటం తప్ప తీయరు ఎవరు కూడా. ఒకటి మన నమ్మకాలు అలాగా తయారు చేసి పెట్టినాయి మన మైండ్లని ఈమె తులసి మొక్క మీద. దేవత స్వరూపర తులసి మొక్క పాపం తీయకూడదు అని అంటారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారట, ఈ మొక్కని అనేక రకాలుగా వాడుకోవచ్చు అని చెప్పారు కదా. ఏం చేస్తారు? ఇప్పుడు ప్రస్తుతం అయితే వాడుకుంటాం మానేశారండి. పూజ చేసే ఇళ్ళు కూడా తగ్గిపోతున్నాయండి. ఏం చేత వారసత్వంగా తల్లిదండ్రులు పూజ చేసే విధానాలని బిడ్డలు అనుసరించాలి. ఇప్పుడు బిడ్డలు ఎవరో తల్లిదండ్రుల దగ్గర ఉండలేదు, వాళ్ళు అపార్ట్మెంట్ల్లోకి వెళ్ళిపోతున్నారు. అపార్ట్మెంటుల గురించి ఒక చక్కన జోకోటి గుర్తు వస్తుంది. ఏమి లేదండి, 5 స్టార్ జైళ్ళు అవి. 5 స్టార్ జైళ్ళు అంటే అన్ని వసతులు ఉన్న జైలుతో సమానం అన్నమాట. మనం అక్కడే ఉంటాం, అక్కడే అన్నీ చేస్తాం, దొడ్డుకి వెళ్ళేది అక్కడే, తిండి తినేది అక్కడే, పడుకునేది అక్కడే. చూడండి ఎంత దరిద్రమో. అంటే ఇప్పుడు ఇంతకంటే దారి లేదు కాబట్టి. కానీ మనకి బెడ్రూమ్లోకి బాత్రూంలో వచ్చినాయి అనే సంస్కృతి వచ్చిందో అంత కలగాపలకం అయిపోయి ఆరోగ్యం దెబ్బతినడం మొదలుపెట్టింది. ఇది ఇంతకంటే దారి లేదు అనుకునేది ఎవరు అనుకుంటారో? పట్టణవాసులు అనుకుంటారు. అది సహజమే. బహుశా నేను చెప్పింది కూడా నచ్చకపోవచ్చు వారికి. ఏంటయ్యా బాత్రూము, బెడ్రూము, కిచెను ఇవన్నీ లేకుండా ఇల్లు ఎలాగ ఉంటుంది అని చెప్పి. కానీ మన పూర్వీకులు కట్టడాలు చూసుకోండి, వంటకు ప్రత్యేకించి ఉండేది, దొడ్డిగా కార్యక్రమాలు తీర్చుకోవడానికి అసలు అవి లేకుండానే కట్టి ఉన్నారు. తర్వాత వచ్చినవే ఉన్నాయి, లేకుండా ఏముండేది? ఊరికి ఉత్తరంగా చెరువు మూలక అలా పోయేవారు, ఏదో ఒక మూలక ఉండేది, ఏదో ఒకటి వెళ్తూ ఉండేవారు, కాలి బాటలు పక్కనే వెళ్తూ ఉండేవారు, చీకటడ్డాకి వెళ్ళేవారు. లేదా ఆడవాళ్ళు అయితే పొద్దున్నే అయితేనేమో కొందరు మునుముందు చీకటి ఉండగానే వెళ్ళిపోయేవారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఆ విధంగా ఉండేవి. ఆ అలవాట్ల నుంచి భిన్నంగా ఇప్పుడు మనం వచ్చేసాం కాబట్టి ఈ మొక్కల్ని గట్ట మనం పెంచుకోలేకపోతున్నాం. అది చాలా చింతించవలసిన విషయం. ఇది జ్వరాన్ని అద్భుతంగా తగ్గించుద్దండి తులసి. ఊరికే 2 మిరియాలు 10 ఆకులు కలిపి నూరేసి చిన్న వండ చేసి అలా మింగుతూ ఉంటే ఉదయం సాయంకాలం 3 పూట్లను మధ్యాహ్నం కూడా ముంగచ్చు తీసుకుంటూ ఉంటే ఏ రకం జ్వరం అయినా తగ్గుద్ది. అలాగే మీకు నీటిలోను కాస్తంత తులసి రసం కలిపి తాగుతూ ఉంటే వ్యాధి నిరోధక శక్తిగా పనిచేస్తుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదే నీరు తాగుతూ ఉంటే శరీర అవయవాలకు కావలసినటువంటి శక్తులనిచ్చి వాటి అవసరాలు అవి తీర్చుకునేలాగా, అంటే కన్ను బాగా చూస్తుంది, చేయి బాగా పనిచేస్తుంది నొప్పి లేకుండా, విరోచన కోసం చక్కగా పనిచేస్తుంది. అలాగే మర్మావయవాల శక్తిని ఉడికిపోకుండా స్త్రీ పురుషులు దాంపత్య జీవితాన్ని చక్కగా గడుపుతారు అనే దానిలోనూ చాలా
అద్భుతమైనటువంటి నిజాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఈ తులసి వేరును తీసుకొని, తులసి కొంచెం ముదిరిన దాన్ని వేరు తీసుకొని రంగారించే తులసి గంధాన్ని తమ మర్మావయవాలకి స్త్రీ పురుషులు ఇద్దరూ రాసుకుంటూ ఉంటే ఏ విధమైన ఇబ్బందులు లేకుండా హాయిగా ఆనందంగా వాళ్ళ సంసార సౌఖ్యాన్ని పొందుతారని చెప్పి గ్రంథాల్లో వ్రాయబడి ఉంది. తులసిలో ఎంత అద్భుతమైన శక్తులు ఉన్నాయో చూడండి. అలాగే ఈ లేత చూడండి, ఎన్నులు ఉంటాయి. ఈ ఎన్నుల్ని నూరేసి బెల్లం కానీ, పటిక బెల్లం కానీ, లేకపోతే తేనె కానీ ఇలాంటి వాటిలో కలిపి తింటూ ఉంటే కడుపులో ఇబ్బందులు కానీ, గొంతులో ఇబ్బందులు కానీ, మంట కానీ, నొప్పి కానీ, ఇంకోటి కానీ ఉండవు. అవి బయటికి పోతాయి, హాయిగా ఉంటుంది. ఇక తులసి గింజలు ఉన్నాయి చూశారు, తులసి గింజలు తీసుకుని నీటితో గుజ్జు చేసి తలకు రాసుకుంటూ ఉంటే జుట్టు అందంగా పెరుగుద్ది. జుట్టు వ్యాధులు ఏమీ ఉండవు. ఇప్పుడే ఒక అబ్బాయిని చూసాను, జుట్టు వ్యాధి శుభ్రంగా పేను కొరుకులాగా ప్యాచీలు అయిపోయినాయి శుభ్రంగా. ఆ ప్యాచీలు లాంటివి తగ్గిపోతాయి, ఇవి చేసుకుంటూ ఉండొచ్చు అని చెప్పి మనకి గ్రంథాల్లో ఉంది. తులసి గురించి ఎంత చెప్పినా తక్కువ. ఆసియా ఖండంలో ఉష్ణ దేశాల్లో అన్ని చోట్ల కూడా తులసి పెరుగుద్ది. తులసిలో దాదాపు 18 రకాల తులసులు ఉన్నాయి. ఈ తులసిల్ని ఏ విధంగా అయినా వాడుకోవచ్చు, ఔషధంగా వాడుకోవచ్చు. అలాగే కొన్ని ఆహారాలతో కలిపి కూడా తీసుకోవచ్చు కొద్ది కొద్దిగాను. అలా చేసుకున్నట్లయితే చాలా లబ్ధి పొందొచ్చని తెలియజేస్తూ, తులసిని తప్పకుండా ప్రతి వారు కూడా ఆరాధించటం, అంటే శ్రద్ధగా పెంచుకోవడం, ఇంటిలో ఉంచుకోవడం అమెరికా దేశాల్లో కూడా చేస్తున్నారు ఇప్పుడు. అలాగే ఉష్ణ దేశాల నుంచి బయటకు వెళ్ళినప్పుడు చనిపోతాయని చెప్పి మొక్కలు ఆ చలికి తట్టుకోలేవని చెప్పి వాళ్ళ కార్గోస్ శుభ్రంగా సామాన్ దాచుకునేటటువంటి రూముల్లో పెట్టుకుని ఈ మొక్కలను పెంచుకుంటున్నారని తెలియజేస్తూ ఈరోజు తులసి గురించి చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.